హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉండేటువంటి ఒక 3BHK ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ 5 ఫ్లోర్లు అయితే అవైలబుల్ ఉంటుంది. మనకి ప్రజెంట్ 2-3 ఫ్లోర్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకి ఈ యొక్క అపార్ట్మెంట్లో సేల్ పర్పస్. మిగతావి సోల్డ్ అవుట్ అనమాట. అండ్ ఇందులో మనకి అన్ని ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయండి. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది, అది ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది. అండ్ ఇంకా టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 1700 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి. అండ్ ప్లింత్ ఏరియా చూసుకుంటే కనుక 1380 ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా ఇస్తున్నారు. కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అండ్ మనకి ఇందులో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కాబట్టి కార్ పార్కింగ్ అనేది కొంచెం ఎక్కువ స్పేస్ వస్తుంది, లేదా 2 కార్లు పెట్టుకున్న విధంగా కూడా మనం ముందుకైతే మాట్లాడుకోవచ్చు. అండ్ అలాగే అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక మనకి 48 గజాలు అంటే 1 సెంటు అనేది మన పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది కంప్లీట్లీ మనకి కొత్తగా కట్టినటువంటి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. సో కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అండ్ 33 అడుగుల రోడ్ అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్ కి అవైలబుల్ ఉంది. ఇక లొకేషన్ చూసుకుంటే కనుక మనకి విజయవాడ తాడిగడప 100 ఫీట్ రోడ్ లో అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్ అవైలబుల్ ఉంది. అండ్ ఎవరికైనా ఫ్లాట్ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీకు మరిన్ని వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మీ సర్కిల్లో కూడా ఎవరికైనా ఈ యొక్క ఫ్లాట్ యూజ్ అయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుండడం మన యొక్క ఛానల్ ని. ప్రతిరోజు విజయవాడలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేయబడతాయి. సో ఇవ్వండి ఈ యొక్క ఫ్లాట్ వివరాలు. వీడియోస్ దగ్గర తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా బై బై, సీ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.